నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ప్రణవనాదం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. మధ్యాహ్నం భోజనాల సమయంలో, ఇక నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావో చెప్పాలి, మేమంతా నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాం అంది నవ్వుతూ వసుంధర. వస్తానండి, కాస్త తీరుబడి చేసుకుని వస్తాను. స్కూల్కి ఏమైనా 2-3 రోజులు సెలవులు రావాలి కదా, నేను ఇక్కడ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అంది స్పందన. మీ నాన్న అయితే నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడున్నావో తెలియక రాలేదు, కానీ ఇక ఇప్పుడు తరచూ వస్తూ ఉంటారులే. ఏ తండ్రి మాత్రం కన్న కూతురు ఒంటరిగా ఉండటాన్ని చూస్తూ భరిస్తాడు అంది వసుంధర. ఇంత దూరం వచ్చారు కదా, మంత్రాలయం వెళ్ళొస్తారేమిటి, 1.5 గంటల ప్రయాణం అడిగింది. నేను ఇంతవరకు చూడలేదమ్మా, వినటమే కానీ. వెళ్తే బాగానే ఉంటుంది, కానీ రాత్రంతా బస్సు ప్రయాణం, మళ్ళా రాత్రికే వెళ్ళిపోవాలి అంది వసుంధర. రేపు వెళ్దురు కానీ అని చెప్పానుగా అంది స్పందన మర్యాదపూర్వకంగా. కాదులేమ్మా, నిన్ను చూడాలనే ఆతృతతో ఎక్కడున్నవన్నీ అక్కడ వదిలేసి వచ్చాను, వెళ్తానులే అంటూనే కంచంలో చేతులు కడుక్కుంటూ అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న కళ్యాణిని చూస్తూనే, ఇదిగో పిల్ల, ఈ కంచాలు తీసుకువెళ్ళి దొడ్లో పడే అంది. స్పందన త్వరగా, ఆ అమ్మాయి ఎందుకు, నేను పడేస్తానులేండి అంటూ వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కొచ్చి డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ అన్నం తిన్న కంచాలు తీయసాగింది. నాకు ఇక క్లాసులు లేవక్క, నేను తీస్తానులే, నువ్వు వెళ్ళు ముందుకు క్రచ్చ సాయంతో వస్తూ అంది కళ్యాణి. నువ్వు అన్నం తిని వెళ్ళి నా గదిలో కూర్చొని చదువుకో, టైం వేస్ట్ చేయొద్దు, మీ పబ్లిక్ పరీక్షలు 4 నెలల్లోకి వచ్చాయి అంది పెద్దగా. ఆమె కళ్యాణిని ఎంగిలి కంచాలు తీయమని చెప్పడంతో మనసులోనే చిరాకు పడుతూ కళ్యాణి తన గదిలోకి వెళ్ళింది స్కూల్ డ్రెస్ మార్చుకునేందుకు. కళ్యాణి స్కూల్లోనే కాదు, జిల్లాలోనే ప్రథమంగా రావాలని, రాష్ట్రంలో మొట్టమొదటి 10 మందిలో ఉండాలనేది నా కోరిక. అందుకే తనకు ఇంట్లో ఇలాంటి పనులేవి నేను చెప్పను అంది స్పందన ఆమెకు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా. కానీ వసుంధర వదలలేదు. మనవాళ్ల పెళ్ళైనా ఎవరూ లేరని దగ్గరకు తీశారట కదా, నిన్ను అక్క అంటుందేమిటి అంది గొంతు తగ్గించి రహస్యం అడుగుతున్నట్టుగా. కళ్యాణి మా ఇంటికి వచ్చినప్పటి నుండి అమ్మను అమ్మ అని పిలవటం అలవాటు చేసుకుంది. అప్పుడు నేను అక్కనే అవుతాను కదా, మరి చిన్నపిల్లలకు ప్రేమలే తెలుస్తాయి కానీ బంధుత్వాలు తెలియవు అంటూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా కంచాలు తీసుకుని దొడ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ దొడ్లో నీళ్ల తొట్టి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటున్న కళ్యాణి దగ్గరకు వచ్చి, కళ్యాణి, నువ్వు అనవసరంగా ఆమెతో మాటలు పెట్టుకోబోకు, అడిగిన దానికి ముక్తసరిగా జవాబు ఇవ్వు, ఆమె ఏమైనా అన్నా పట్టించుకోబోకు అంటూ లోపలికి వచ్చేసింది. లోపలికి వస్తున్న స్పందనను చూస్తూనే వసుంధర, ఈమెనా లక్ష్మమ్మ అవ్వంటే, ఆయన ఈమంటే తాగిదైపోతున్నారు, అంత గొప్పదా ఆమె అంది దేవుడి గూటి దగ్గర ఉన్న అవ్వ పెద్ద ఫోటోను చూస్తూ. అవును, ఆమె మహాయోగి లక్ష్మమ్మ అవ్వ, మా అందరికీ దేవత. ఆమెను ప్రార్థిస్తే మనకు మనశ్శాంతి లభిస్తుంది అంది స్పందన. కోరికలు కూడా తీరతాయా? అదృష్టం ఉంటే తీరే వాళ్ళకు తీరతాయి, మనం విన్నవించుకునే పద్ధతిలో ఉంటుంది, మనం కోరికనే కోరికలో ఉంటుంది చెప్పింది. అంటే అన్ని కోరికలు తీరవన్న మాటే కదా కొంటిగా అంది వసుంధర. నేను భారతదేశానికి రాష్ట్రపతిని కావాలని అనుకున్నారనుకోండి, ఆ కోరిక తీరకపోవచ్చు మరింత కొంటిగా అంది స్పందన. చూస్తారేమిటి, సాయంత్రం తీసుకువెళ్తాను, ఆటోలో వెళ్దాం. నిద్ర లేచిన తర్వాత కానీ నిర్ణయించలేను అంది ఆమె ఠీవిగా తన భారీ శరీరాన్ని డైనింగ్ టేబుల్ దగ్గర నుండి కదిలిస్తూ. ఆ గదిలో పడుకోండి, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అంది తన పడక గది ఎదురు గది చూపిస్తూ. స్పందన, మూర్తి గారు క్రికెట్ టీం తయారు చేస్తున్నారట కదా, రేపు ఎండాకాలం సెలవుల్లో జిల్లా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో పాల్గొనాలని అనుకుంటున్నారట. నాకు ఆ ఆటలో మంచి అనుభవం ఉంది. మా కాలేజీ టీంకి 1 సంవత్సరం నేను కెప్టెన్ని కూడా. నేను అప్పుడప్పుడు వచ్చి పిల్లలకు టిప్స్ ఇస్తుంటానని ఆయనతో చెప్పాను అన్నాడు ప్రతాప్ ఆమెకు చాలా దగ్గరగా నిలబడి. మంచిదండి అంటూ తన బెడ్రూమ్లోకి పని ఉన్నదానిలా వెళ్ళిపోయింది. వసుంధర గదిలోకి వెళ్తూనే మంచం ఎక్కేసింది. ప్రతాప్ పక్క మంచం మీదకు చేరాడు. బావగారితో మాట్లాడతామేమిటే అన్నాడు సెల్ బయటికి తీస్తూ. మాట్లాడేదేముంది, ఎలాగూ రాత్రికి వెళ్తూనే ఉన్నాము, నువ్వు చెప్పావుగా పొద్దున్నే కులాసాగా చేరావని. ఆమె కళ్ళు మూసుకుంది నిద్రొస్తున్నట్టుగా. స్పందన తర్వాత 15 గంటకు స్కూల్కు వెళ్తూనే మూర్తిని పిలిచి, క్రికెట్ టీం సంగతి ప్రతాప్కి ఎందుకు చెప్పారు
సీరియస్గా అడిగింది. నేను చెప్పలేదండి బాబు. ఆయన గారి స్టోర్ రూమ్లో క్రికెట్ కిట్లు చూసి నన్ను గంటసేపు తినేశాడు. ఆయన గారేమో ఆల్రౌండర్ అట, వాళ్ళ కాలేజీ టీంకి కెప్టెన్ అట. నేను మీరు చెప్పినట్లు నోరు తెరిస్తే ఒట్టు అన్నాడు నవ్వుతూ. స్పందన నవ్వేసింది. రాత్రికి వెళ్ళిపోతారట. వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు మహా చికాగ్గా ఉంది. ఆ ముసలాయన్ని చూసి మాట వరుసకైతే ఉండమన్నాను, కానీ వాళ్ళు ఎంత తొందరగా వెళితే అంత హాయిగా ఉంటుందనిపిస్తుంది నాకు అంది. మూర్తి లేచి గదిలో నుంచి వెళ్తున్నవాడల్లా వెనక్కు తిరిగొచ్చి, నాది ఓ చిన్న అనుమానం, మీరే తీర్చాలి అన్నాడు కాస్త తటపటాయిస్తూ. అతడి వంక నిశితంగా చూసింది స్పందన. చెప్పండి, ఏ విషయంలో అడిగింది. మీరేం అనుకోవద్దు, నేను తప్పుగా మాట్లాడినా బాధపడొద్దు అన్నాడు ఇబ్బంది పడుతున్నట్లుగా. స్పందన ఉత్కంఠతో ముందుకు వంగింది. అసలు సంగతి ఏమిటండి అంది. మీరు ఈ స్కూల్ని అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చాలా త్వరగా అన్నాడు ఆ మాటలను. ఆ మాటలు వింటూనే విభ్రాంతితో నోరు తెరుచుకుని ఉండిపోయింది కొన్ని క్షణాల వరకు. మీకెందుకు వచ్చిందా అనుమానం? కోలుకుని అడిగింది తల వంచుకుని నిలబడిన మూర్తిని చూస్తూ. ప్రతాప్ గారు అన్నారు, వీలైనంత త్వరలో మీకు ఈ స్కూలు బాధ్యతలన్నీ వదిలించేసి మిమ్మల్ని తీసుకువెళ్ళి తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నారట మీ నాన్నగారు. చటుక్కున లేచి నిలబడింది స్పందన. ఆ మాట వింటూనే ఆమెకు చెర్రున కోపం వచ్చేసింది. ఆయన గారు అన్నారని ఈయనగారు చెప్పారా? కంఠం హెచ్చించి కోపంగా అంది. మూర్తి తడబడ్డాడు. పదండి వెళ్ళి అడుగుదాం, ఆయనే అన్నాడో వీళ్లే కల్పించారో తెలుసుకుందాం అంది తలుపు వైపుకు అడుగులు వేస్తూ విసురుగా. ఏమనుకుంటున్నాడు అతను? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేటివేనా? నా ఇష్టాలంటూ ఏమీ ఉండవా? ఆమె ఆవేశాన్ని నిగ్రహించుకోలేకపోతున్నది. మూర్తి అర్థం చేసుకున్నాడు, వాళ్ళు ఏదో ఎత్తుగడలోనే ఉన్నారన్నట్లుగా. అందుకే అతడు పెద్దగా నవ్వేసి కూర్చుంటూ, ముందు ఈ ఆవేశాన్ని తగ్గించుకోండి. అధముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు, ఉత్తముడు చేతల్లో చురుగ్గా ఉంటాడు. మనం జీవితంలో ఇలాంటి వాళ్ళని చాలామందిని ఎదుర్కోవలసి వస్తుంది. అతడి మాటలు నేను నమ్మలేదులేండి. అయినా అనుమానాన్ని మనసులో పెట్టుకుని మదనపడేదానికంటే నివృత్తి చేసుకోవటం మంచిది కదా అని మీ దగ్గర చనువు తీసుకొని అడిగాను అనునయంగా ఆమెను చూస్తూ అన్నాడు. 10 నిమిషాల దాకా ఆమె మాట్లాడలేదు. కుర్చీలో కూర్చుని తల్లి ఫోటో వంకే చూస్తూ ఉండిపోయింది. మూర్తి అనునయ వాక్యాలు ఆమె ఆవేశం మీద చన్నీళ్లు చల్లుతూ ఉండగా. ఆమెకు మూర్తి అంటే ఎంతో గౌరవం. తూచు మాట్లాడే అతని మాటల్లో ఎంతో నిజాయితీ ఉంటుంది. ఇది అమ్మ కట్టిన దేవాలయం, నేను దీన్ని వదిలి బ్రతకగలనా? మీరు ఆ మాట విన్న వెంటనే ముఖం వాచేలా చీవాట్లు పెట్టి ఉండాల్సింది అంది. ఇది మీ స్వవిషయం, మీ అభిప్రాయం తెలుసుకోకుండా నోరు జారటం నాకు తగని పని. అయినా అలాంటి నిర్ణయం మీరు తీసుకోదలుచుకుంటే తప్పకుండా నా సలహా అడుగుతారని నా నమ్మకం. ఎనీవే ఫర్గెట్ ఇట్ అన్నాడు. చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. స్పందన ఉన్నట్లుండి ఫోన్ తీసి ఇంటికి రింగ్ చేసింది. కళ్యాణి ఎత్తగానే, వసుంధర గారు ఉన్నారా అక్కడ అని అడిగింది. ఆదుర్దాగా మూర్తి ఫోన్ పట్టుకున్న ఆమె చేతి మీద వద్దన్నట్లుగా చేయి వేశాడు. ఇది ఎన్ని గొడవలకు దారితీస్తుందో అన్న భయంతో. మరి క్షణంలోనే తన తప్పిదాన్ని గ్రహించి చేతిని వెనక్కు తీసుకుంటూ సారీ అన్నాడు. ఆమె అతడి చేతిని కానీ మాటల్ని కానీ పట్టించుకోలేదు. అవతల వైపు ఆమె లైన్లోకి రాగానే, మీరు రాత్రికి ఉండమంటే వెళ్తామంటున్నారు, మరోసారి ఆలోచించండి. కాదు వెళ్ళాలి అంటే మూర్తి గారిని పంపి టిక్కెట్లు తెప్పిస్తాను అంది. మూర్తి ఓ నిట్టూర్పు విడిచి తేలిక పడుతూ వెనక్కి వాలాడు కుర్చీలో. లేదమ్మా, ఏమీ అనుకోవద్దు, రాత్రికి వెళ్ళాలి. ఈసారి తీరిగ్గా వచ్చి నువ్వు ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉంటాను. హైటెక్కు దొరుకుతాయేమో ప్రయత్నించమంటున్నాడు ప్రతాప్. లేకపోతే రిజర్వ్ చేయించొద్దు, కర్నూలు వెళ్ళి అక్కడ హైటెక్ బస్ ఎక్కుతాము అంది. అలాగే అంటూ ఫోన్ పెట్టేసి మూర్తిని చూస్తూ, మీరు వెంటనే వెళ్ళి 2 టిక్కెట్లు హైటెక్లో తీసుకోండి, లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే అంది. ఆమె కళ్ళు ప్రతాప్ మీద కసితో ఎర్రగా మండిపోతున్నాయి. మూర్తి ఆమె ఇచ్చిన డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. సాయంత్రం 5 గంటలకు స్కూల్ బెల్ కొడుతూ ఉండగానే ఇంటికి వచ్చేసింది స్పందన. వాళ్ళను బస్సు ఎక్కించి పంపించేస్తే కానీ మనసుకు శాంతి ఉండదు అనుకుంటూ. ఆమె వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు మంచాల మీద పడుకునే ఉన్నారు. కళ్యాణికి బోర్నవట కల్పిస్తున్న సమయంలో వసుంధర లేచి వంటింట్లోకి వచ్చింది. కళ్యాణి స్పందన ఇచ్చిన గ్లాస్ తీసుకుని హాల్లోకి వెళ్ళగానే, నువ్వు చాలా అమాయకురాలివిలా ఉన్నావమ్మా. అనాథలను తెచ్చి తిండి పెట్టడం మంచిదే కానీ బోర్నవిటాలిచ్చి పట్టు పరికణీలు కుట్టించి అందలం ఎక్కించడం అవసరమా అని
ఎవళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచితేనే మన గౌరవాన్ని మనం కాపాడుకోగలుగుతాము. కష్టపడి సంపాదించేది మన కోసమే కానీ పరాయి వాళ్ళకు దాన ధర్మాలు చేయటానికి కాదుగా అంది హితవు చెప్తున్నట్లుగా చిన్నగా స్పందన దగ్గరకల్లా వచ్చి. అసలే ప్రతాప్ బాగుడికి మండిపడుతున్న ఆమెకు కళ్యాణి గురించిన మాటలు ఆజ్యం పోసినట్లే అయ్యింది. నిన్న మొన్నటి వరకు మీకు నేను, నాకు మీరు పరాయి వాళ్ళమే కదా. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత పాత చుట్టానికి అన్ని కలుపుకుని దగ్గర వాళ్ళమయ్యాము. అలాగే కళ్యాణి కూడా. అది మా ఇంటికి వచ్చేటంత వరకు పరాయిదే. కానీ వచ్చిన తర్వాత మా అమ్మకు కూతురు అయ్యింది, నాకు చెల్లెలయ్యింది. కోపాన్ని నిగ్రహించుకుంటూ మరొక 2 గ్లాసుల్లో అక్కా తమ్ముళ్ళిద్దరికీ బోర్నివిటా కలిపింది. వసుంధర ఉక్కిరిబిక్కిరయ్యింది ఆమె మాటలకు. స్పందన మాటలు కాదనటానికి కారణం వెంటనే మనసుకు తట్టకపోవటంతో అవునులే అమ్మా, అవును అంటూ ముఖాన్ని నల్లగా మార్చుకుని తనింతవరకు పడుకున్న గదిలోకి వెళ్ళిపోయింది 2 గ్లాసులు తీసుకుని. ప్రతాప్ ఇంకా అక్కడే మెళుకుతో పడుకుని ఉండటంతో ఆ రాత్రికి బస్సుకు వెళ్తున్న ఆమెకు బజార్ నుంచి జెరీ అంచు చీర తెచ్చింది. మధ్యాహ్నమే స్కూల్ నుంచి సరాసరి వెళ్ళి అప్పటిదాకా ముటముటలాడుతూ మౌనంగా ఉండిపోయిన ఆమె బొట్టు పెట్టి ఇచ్చిన చీరను చూడగానే స్పందన మాట కరుకే కానీ తనంటే ఇష్టమే అని సర్ది చెప్పుకుంది తనకు తానే. బస్సు 10:30కు. స్కూల్ దగ్గర స్టేజీకి సంచి తీసుకొని బయలుదేరుతూ ఉండగా, ఒరేయ్ తమ్ముడు, స్పందన టిక్కెట్లు తెప్పించింది కదా, డబ్బులు ఇచ్చావా అంది వసుంధర. లేదక్క, ఇద్దాం అనుకుంటూనే మాటల్లో పడి మర్చిపోయాను, ఇస్తాను అంటూ జేబులో నుంచి పర్స్ తీశాడు. భలేవారే, మీ దగ్గర టిక్కెట్కు డబ్బులు తీసుకుంటానా నేను? వద్దు అంది తేలిగ్గా నవ్వేస్తూ. డబ్బులు పోతే పోయాయి, మరిన్ని మనస్తాపం కలిగించే మాటలను వాళ్ళ నుండి వినే అవసరం లేకుండా అంతకు మించి వెళ్ళి మొగుడికి తన మీద పితూరీలు చెప్పి గొడవలకు దారి తీయకుండా ఉంటుందనే సదుద్దేశంతో మర్యాదపూర్వకంగా అంది. వసుంధర మాట్లాడలేదు. ప్రసన్నురాలైనట్లుగానే చిరునవ్వులు చిందించింది. ప్రతాప్ పర్సును జేబులో పెట్టేసుకున్నాడు. ఇద్దరూ బస్సు ఎక్కి స్పందనకు చెయ్యిపుతూ ఉండగానే బస్సు బయలుదేరింది. లోపల సీట్లో కూర్చుంటూనే ప్రతాప్ అక్క చేయి పట్టుకుని ఊపేస్తూ, స్పందన నాకు బాగా నచ్చిందక్క, నీ ఇష్టం, నువ్వెప్పుడు ముహూర్తాలు పెట్టించినా నేను రెడీనే అన్నాడు సంతోషంతో ఊగిపోతూ. నాకు నచ్చింది లేరా, పెద్దక్క కూతురు కంటే ఇదే నయం. అందం ఉంది, డబ్బు ఉంది. ఎటు మీ బావగారికి వాళ్లను వీళ్లను దత్తు తీసుకోవటం అంతగా ఇష్టం లేదు. అనుకోకుండా సొంత కూతురు కనపడింది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలని బాగా ఉత్సాహపడుతున్నారు. మా సవితి ఉంటే పడనిచ్చేది కాదేమో కానీ ఆమె లేదు కదా, దీనికి ఇక మన అండే అవసరం అంది నోరంతా తీర్చి నవ్వుతూ తమ్ముడి చెవిలో గుసగుసగా. వాళ్ళు ఎక్కిన బస్సు అక్కడి నుండి కదలగానే ఇంట్లోకి పరిగెడుతున్నట్టుగా అడుగులు వేసింది స్పందన. వంటింట్లో దేవుడి గూటి దగ్గర ఉన్న వెండి గిన్నెలో నుంచి కాస్త పసుపు రాసుకుని అరచేతిలో వేసుకుంది. దాని మీద 4 బొట్లు నీళ్లు వేసి హాల్లోకి వచ్చింది. స్టూలు తెచ్చుకుని వంటింటి వాకిటి తలుపు దగ్గరగా వేసి దాని మీద ఎక్కి అమ్మ ఫోటో కిందుగా ఆ పసుపుతో ఓం అని రాసి దిగి స్టూల్ తీసేసింది. ఆ ఫోటో ఎదురుగ్గా నిల్చొని కళ్ళు తెరుచుకుని తనకి జన్మనిచ్చిన తల్లి వదనం మీదనే దృష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుత మానసిక అస్థిమితత నుంచి కూలుకోవాలన్నట్లుగా అమ్మ ఉండగా ఉన్న మానసిక స్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నించసాగింది. ఆమె అలా ఎంతసేపు నిల్చుని ఉందో ఆమెకే తెలీదు. చిన్నగా ఆమె చెవులకు ఓంకారనాదం గింగిర్లుమంటూ వినిపిస్తూ ఉండగా ఆమెకు తెలివచ్చింది. అప్పటికే ఆమె ముఖము శరీరము ఎవరో నీళ్లు చిమ్మినట్లుగా చెమటతో తడిసి ముద్దే ఉన్నాయి. తెల్లవారుతూ ఉండగానే ఫోన్ వచ్చింది. అది హైదరాబాద్ నుంచి. నేను నాన్నను మాట్లాడుతున్నానమ్మా, పిన్ని వాళ్ళు కులాసాగా ఇంటికి చేరారు. రాత్రిపూట ప్రయాణం, ఎలా వెళ్ళారా అని నువ్వు ఆదుర్దా పడుతూ ఉంటావని ఫోన్ చేస్తున్నాను అన్నాడు జగన్నాథం. మంచిదండి, నువ్వు వీలైనంత తొందరలో హైదరాబాద్ వస్తే నాకు ఆనందంగా ఉంటుందమ్మా. చూస్తాననటం కాదు, 15 రోజుల్లో క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి, అప్పుడు తప్పకుండా రావాలి. నువ్వు ఒక్కదానివే రావటానికి ఇబ్బంది అనుకుంటే ప్రతాప్ను పంపుతాను, వాడే తీసుకొచ్చి మళ్ళీ సెలవులు అవగానే నిన్ను తీసుకువెళ్ళి దింపుతాడు అన్నాడు జగన్నాథం. వద్దండి, నేను వస్తాను కదా అంది ఆయన మాటలకు కాస్త ఇబ్బందిగా. ప్రతాప్ పేరు వింటేనే ఆమెకు చిరాకేస్తున్నది. అతడి మాట తీరు, ముఖ్యంగా తను స్కూల్ అమ్మేస్తానన్నట్లుగా మూర్తి గారితో అనటం ఆమెకు అతడి మీద యావగింపు కలిగిస్తోంది. మీ పిన్ని అక్కడికొచ్చి నిన్ను చూసి ఎంతగా సంతోషించిందో చెప్పలేను. మన పిల్లలను మన దగ్గర ఉంచుకుని రోజు చూసుకుంటూ ఉంటే మనకు ఆనందం. అంతేగాని అంత దూరాన అమ్మాయి ఒంటరిగా నా అనేవాళ్ళు లేకుండా ఉండటం ఏమీ బాగాలేదంటున్నది.
ఆ పైన ఇంకో మాట కూడా అంది మనసు కష్టపెట్టుకుంటూ. అయినా క్షణం ఆగాడు. స్పందన మాట్లాడలేదు. చిరాగ్గా ఫోన్ పట్టుకుని సోఫాలో కూర్చుంది. స్పందన కనుక నన్ను అమ్మ అని పిలిస్తే నా జన్మ ధన్యమై ఉండేది. నేను ఎంతగా సంతోషించేదాన్నో చెప్పలేను. కనీసం పిన్ని అని పిలిచినా తృప్తిపడి ఉండేదాన్ని అంది బాధపడుతూ. నేను అన్వయించానులే. కన్న తండ్రినైనా నన్నే నాన్న అని పిలవటానికి అది మొహమాట పడిపోతున్నది. దేనికైనా అలవాటు అవడానికి కొంత సమయం పడుతుంది. తొందరపడితే ఎలా? గంటల పరిచయంతోనే ఎవరు ముందుకు దూకలేరు అని సముదాయించాను. నవ్వుతూ అన్నాడు ఆయన. స్పందనకు నోరు పెగలటం లేదు. సరేలే, వీటన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కానీ నువ్వెట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ సెలవులకు హైదరాబాద్ వచ్చి మాతో గడపాలి. నువ్వు వచ్చిన వెంటనే పెదనాన్న చిన్నాన్నల కుటుంబాలని, మీ పిన్ని అక్కయ్యల కుటుంబాలని, మరికొంతమంది దగ్గర బంధువుల్ని, నా ఆత్మీయ మిత్రుల్ని మన ఇంటికి ఆహ్వానించి పెద్ద పండగ చేసుకోవాలనేది మా ఆశ. అదే ఈ ఇంట్లో ఇక ముందు జరగబోయే పెద్ద పెద్ద ఫంక్షన్లకు ప్రారంభ సూచిక అన్నమాట. ఉంటాను మరి అంటూ ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత 10 నిమిషాల వరకు స్పందన రిసీవర్ను చేతిలో అలాగే పెట్టుకుని తల్లి ఫోటో వంక చూస్తూ కూర్చున్నది. ఆ రోజు స్కూల్లో కూడా అన్యమనస్కంగానే గడిపింది. వాళ్లను చూస్తున్నా, వాళ్ళ మాటలు వింటున్నా ఆమెకు తెలియని భయం ఆవరిస్తున్నది. ధైర్యాన్ని కోల్పోవటానికి మించిన నష్టం మరొకటి లేదు అని అమ్మ అనే మాటలు గుర్తు తెచ్చుకుంటూ మనసుకు సాంత్వన చేకూర్చుకునేలా ప్రయత్నిస్తున్నది. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మంచి మిత్రుల్ని మాత్రం ఎన్నడూ దూరం చేసుకోకూడదు. తను ఈ ఊరు వదిలి ఎక్కడా శాంతిగా బతకలేదు. అమ్మ కట్టించిన దేవాలయాన్ని రోజు దర్శించకుండా ఉండనూ లేదు. అలా గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును గురించి భయపడుతున్న సమయంలో వాకిట్లో మూర్తి మాట విని బయటకొచ్చింది స్పందన. అమ్మకి బాగలేదు, బాగా ఆయాసం వస్తోంది, జ్వరం కూడా ఉన్నట్లే ఉంది, మంచం మీద నుంచి లేవలేకపోతోంది. మాణిక్యాన్ని తీసుకువెళ్తాను అన్నాడు ఆదుర్దాగా. పదండి, నేను వస్తాను అంది స్పందన. పర్వాలేదండి, మాణిక్యం చాలు. మాణిక్యం ఉంటుంది, నేను ఒకసారి చూసి వచ్చేస్తాను అంది. వాళ్ళిల్లు అక్కడికి దగ్గరే. 10 నిమిషాల్లో ముగ్గురు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పక్కింటి ఆమెను తల్లి దగ్గర నుంచి వచ్చాడు. మూర్తి తల్లికి 60 పైనే ఉంటాయి. నేరిసిన జుట్టు, కనపడని కళ్ళు, శరీరం కాస్త లావు అవటంతో ఆయాసం ఎక్కువగా ఉండి కదలలేక ఇబ్బంది పడుతోంది. ఆమెకు మూర్తి ఒక్కడే కొడుకు. భర్త పోయి చాలా సంవత్సరాలైంది. ఆమె స్పందనను చూస్తూనే చెయ్యెత్తి దగ్గరకు పిలిచింది. ఇలా ఉందమ్మా నా పరిస్థితి అన్నట్టుగా గుండె మీద చెయ్యి వేసుకుని చూపించింది. నేను డాక్టర్ని పిలుచుకొస్తాను అని మూర్తి తల్లికి చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అలా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. భయపడాల్సిందేమీ లేదు అంటే వాడు నా మాట వినడు. రొప్పుతూనే మాటలను ఆపి అంది. నా దిగులు నా అనారోగ్యం గురించి కాదమ్మా. వాడొక ఇంటి వాడైతే నేను పోయినా వాడి ఆలనా పాలన చూసేవాళ్ళు ఉంటారని నాకు చెప్పి విసుగు పుడుతోంది. ఎందుకు చేసుకోరట పెళ్ళి? తేలిగ్గా నవ్వేస్తూ అంది స్పందన. ఆమె మరింత దిగులుగా ముఖం పెట్టింది. వాడివి లేనిపోని భయాలు. కోడలొచ్చి నీకు సేవ చేస్తుందని అనుకుంటున్నావేమో. లేచి తిరుగుతూ తమ పనులు తాము చేసుకుంటున్న అత్తల్నే దగ్గర ఉంచుకోవటానికి ఇష్టపడటం లేదు నేటి కోడళ్ళు. ఇక మంచంలో పడితే వచ్చే ఆమె నీకేదో తలకెత్తుతుందని ఆశపడబోకు అంటాడు. అంటే కోడలు నన్ను చూడదని ముందే భయపడుతూ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? అర్థం లేని మాటలు. ఎవరికి అట్లా దేవుడు రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. ఇంకో 3 నాళ్ల ముచ్చట నా బతుకు. అటువంటి నా కోసం వాడు అనవసరంగా తపన పడటం తప్ప జీవితంలో ఏం కోల్పోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. అసలే ఆయాసం, అందులో ఆవేశం. ఆమెకు రొప్పి ఎక్కువైంది. మీరు మాట్లాడకండి, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం కానీ కాసిన వేడివేడి కాఫీ కల్పిస్తాను, తాగితే హాయిగా ఉంటుంది అంది స్పందన. పోయే ప్రాణాలకు కాఫీలు ఉపశమనమా అమ్మ? వాడు ఇంటి వాడైతే నేనే బాధ లేకుండా సుఖంగా చచ్చిపోతాను అంది బరువుగా శ్వాస పీలుస్తూ. స్పందన లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చింది. మాణిక్యం సాయంతో ఆమెను లేపి కూర్చోబెట్టి కాఫీ తాగిస్తూ ఉండగా మూర్తి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఎప్పుడూ చూసే డాక్టరే. ఆమె బాధ ఆయనకు తెలిసిందే. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత 15 గంటలోనే ఆమెకు ఆయాసం తగ్గుముఖం పట్టగా లేచి కూర్చుంది. మూర్తి మందులు కొనుక్కురావడానికి వెళ్ళాడు.
అమ్మా, నేను ఇలా అన్నానని వాడితో అనకు. పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పీకేస్తానని కాస్త భయపెట్టు అంతే అంది ఆమె చాలా చిన్నగా, స్పందనకి మాత్రమే వినపడేటట్లుగా. స్పందన పక్కున నవ్వింది. ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా? చెప్పిన మాట వినకపోతే కొడతానంటే భయపడేటందుకు. ఆయన ఎందుకు చేసుకోవటం లేదో నేను కనుక్కుంటాను, కానీ మీరు దిగులు పడుతూ రోగం పెంచుకోకండి. పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఉంటారు ఎవరైనా? అనుకూలంగా ఉండే అమ్మాయి కోసం చూస్తూ ఉండుంటారు అంది అనునయంగా ఆమెతో. ఆమె కళ్ళు మూసుకొని పడుకుంది. మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి కళ్ళు తెరిచి ఎదురుగ్గా గోడకున్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండం పెట్టుకుంటున్నది. ఆమె ప్రార్థన తనకు రోగం తగ్గాలనో లేక కొడుక్కి తొందరగా పెళ్లి కావాలనో తెలియక ఆమెను చూస్తూ కూర్చుంది స్పందన. మందులు తీసుకుని మూర్తి రాగానే మరి నేను వెళ్ళొస్తాను అంటూ లేచింది. పదండి, నేను దించొస్తాను అంటూ ఆమెను అనుసరించాడు. మీరుండండి, అమ్మకేం కావాలో చూడండి, దగ్గరే కదా, నేను వెళ్ళగలను. ఒక పని చెయ్యండి, కాసేపు ఉండి మాణిక్యాన్ని పంపండి, తను తిని మీకు క్యారియర్ తీసుకొస్తుంది, ఈలోగా నేను వంట చేసేస్తాను అంది. ఎందుకండి, హోటల్ నుంచి నేనే ఏదో ఒకటి పట్టుకొస్తాను. హోటల్ నుంచి తెచ్చి ఆమెకు పెడతారా? ఆయాసం మళ్ళీ రావటానికా? ఏం పర్వాలేదు, నేను చేసి పంపిస్తాను అంటూ రోడ్డు మీదకి వచ్చేసింది. అతడు ఆమెను అనుసరించాడు. రోడ్డంతా చీకటిగా ఉంది. వీధి దీపాలు వెలగటం లేదు. తను ఆపినా అతడు ఆగడని స్పందనకు తెలుసు. అందుకే ఆమె మౌనంగా నడవసాగింది. మూర్తిగారు, మిమ్మల్ని నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అంది. ఆ గుడ్డి వెలుగులో కింద గుంటలున్నాయేమోనని చూసి చూసి అడుగులు వేస్తూ. నిరభ్యంతరంగా అడగండి. అతడు పకపక నవ్వాడు. స్పందన అటు ఇటు చూసింది. ఎవరైనా ఆ రోడ్డు మీద ఉన్నారా అన్నట్లుగా. అతడు అంత పెద్దగా నవ్వినందుకు ఇబ్బంది పడిపోతూ. ఎవరూ కనపడకపోవడంతో కాస్త కుదుట పడింది. నవ్వులాట కాదు మూర్తిగారు, సీరియస్గా అడుగుతున్నాను అంది. నేను సీరియస్గానే వింటాను, సమాధానం చెప్తాను అన్నాడు అతడు మరోసారి నవ్వి. పోనీలేండి, ఇప్పుడు కాదులే ముఖం ముడుచుకుంటూ అంది. ఏదైనా నిజాయితీగా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు బిడే పడకూడదు అన్నాడు అతను కాస్త అతనికి దగ్గరగా జరుగుతూ. మూర్తిగారు, మీరింతవరకు ఎందుకు వివాహం చేసుకోలేదు? ఎంత సీరియస్గా అడిగినా ఆమె ముఖం కందింది ఆ మాటలు అంటున్నప్పుడు. నన్ను ఒకటి అడుగుతాను అని మీరు అన్నప్పుడు నేనెందుకు నవ్వానో తెలుసా? ఇందుకే. ఈ ప్రశ్న నాకు తెలిసిందే కనుక. అంటే అమ్మ క్లాస్ పీకిందన్నమాట నేను లేకుండా చూసి అన్నాడు తిరిగి నవ్వబోయి ఆపుకుంటూ. ఎందుకు అనుకోవాలి అలా అని? ఇలాంటప్పుడు ఇంటి పక్క వాళ్లకు మాణిక్యాలకు అవసరం ఉండదు కదా అని నేనే అడుగుతున్నాను అంది. అతడు ఒక క్షణం ఆగాడు. ఎందుకో చేసుకోవాలనిపించటం లేదు అన్నాడు నిర్లిప్తంగా. ఆమె ఆగలేదు. ఎందుకు చేసుకోవాలనిపించటం లేదు? అందమైన అమ్మాయి కావాలనా? అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవటం అంటే రంగులేసిన ఇంటిని కొనుక్కోవటమేనని నేనెక్కడో చదివాను. అలాగే డబ్బు కోసమే చేసుకుంటే ఆ అమ్మాయికి మా అమ్మకు పట్టిన గతే పడుతుంది. మనసరిగి వివాహం చేసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. ఇద్దరి నడుమ మంచి బంధం ఏర్పడుతుంది. మీలోనూ ఆ అమ్మాయి కోరుకునే గుణాలు ఉండేలా చూసుకోండి. అప్పుడు వివాహ జీవితం స్వర్గమయమే. అన్నీ చెప్పిన తర్వాత తనను తాను ప్రశ్నించుకుంది స్పందన. మరొకరికి సలహాలు చెప్పేటంత పెద్దదైందా తాను అని. ఆ ఆలోచన రాగానే తడబడుతూ మాటలాపేసింది. ఇద్దరూ లోపల కాలు పెడుతూ ఉండగానే ఫోన్ గణగణ మోగింది. హైదరాబాద్ నుంచినేమోనని ఇబ్బందిగా దాని వెంక చూస్తూ రిసీవర్ ఎత్తింది. నేనమ్మా, గుప్తాని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామమ్మా. స్కూల్ ఆవరణలో కళావేదిక కట్టాలని అమ్మ ఉన్నప్పుడు అనుకున్నాము. అమ్మ ఉన్నట్లయితే ఈ పాటికి దాని పనులు మొదలై ఉండేవి. సరే, దేనికైనా ఆ రోజు రావాలి కదా. వీలైనంత తొందరలో మొదలు పెడదాం అనుకుంటున్నానమ్మా. నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అమ్మ ఆ స్కూల్ కోసం ఎంత కష్టపడింది మీకు తెలిసిందే. ఆ ప్రాంగణంలోనే అమ్మ పేరున ఒక ధ్యాన మందిరం కట్టాలని నా మనసులో ఉంది. దానికి కొంత స్థలం వదిలి ఆట స్థలానికి అవరోధం కలగకుండా మీరు కట్టించే కళావేదికకు ప్లాన్ గీయించాలి అంది స్పందన. ఆయన ఆలోచిస్తున్నాడన్నట్లుగా కొద్ది క్షణాల నిశ్శబ్దం ఏర్పడింది. అయితే ఒక పని చేద్దాం. నా భార్య పేరున ముందు అనుకున్నట్లుగానే విశాలంగా కళావేదిక కట్టిద్దాము. ఏ సభ జరిగినా ఆహుతులకు ఇబ్బంది లేకుండా అన్ని హంగులతోనూ. అందులోనే ముందు భాగం మేడ మీద ఓ మినీ హాల్ వచ్చేలా నేనే కట్టిస్తాను. దాన్ని అమ్మ పేరున ధ్యాన మందిరం చేద్దాం అన్నాడు.
హాలును వివాహాలకు ఇవ్వాలనే ఆలోచన ఏమీ లేదు కదా, పక్కన స్కూల్కి ఇబ్బంది అవుతుంది అంది స్పందన. లేదమ్మా, అలాంటిది ఏమీ లేదు. మరీ మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా బలవంతం చేసినా స్కూలుకు సెలవులైతేనే అంగీకరిద్దాం. నాకైతే సాహిత్య కళారంగాల్లో జరిగే సభలకే ఇవ్వాలని, అటు రాజకీయ పార్టీలకు వద్దు. ఏ కార్యక్రమం జరిగినా హాలు ఔన్నత్యాన్ని కాపాడేలా ఉండాలి. కొద్ది రుసుము దాని నెలసరి ఖర్చులకు సరిపడేలా వసూలు చేద్దాం అన్నాడు. మంచిదండి. ఫోన్ పెట్టేసింది స్పందన. ఎదురుగా కూర్చున్న మూర్తితో ఆ వివరాలన్నీ చెప్పినప్పుడు అతను సుముఖంగానే స్పందించాడు. మరే ఆలోచన వద్దు, కావలసినంత స్థలం ఉంది, ఆయన్ను కట్టించేయమనండి. మీరనుకున్న ధ్యాన మందిరము వస్తున్నప్పుడు ఇంకా ఆలోచించేదేముంది అన్నాడు. తర్వాత పావు గంటకు తన కోసం వండుకున్నది క్యారియర్లో పెట్టి అతడి చేతికిస్తూ, ఇది మీకు మీ అమ్మగారికి, మాణిక్యాన్ని పంపిస్తే భోజనం చేసి వస్తుంది అని చెప్పింది. అతను గడప దాటాడు. స్పందన అతడి వెనకే గేటు దాకా వచ్చింది. అమ్మ చేదస్తురాలు, మీకు తెలిసిందే కదా, పెళ్లి చేసుకుని నేను మనశ్శాంతి పోగొట్టుకోదలుచుకోలేదు అన్నాడు. అదాటుగా తాలెత్తి అతని మొహంలోకి చూసింది స్పందన. ఎందుకు అనుకుంటున్నారు అలా అని? అత్తా కోడళ్ళు వీధిన పడితే నేను ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక మళ్ళీ నవ్వబోయాడు. వద్దు, నవ్వొద్దు అంది స్పందన కఠినంగా. సమస్య ఎంతటిదైనా సకాలంలో చర్య తీసుకుంటే ఏ హాని జరగదని మీరే నాకు చాలాసార్లు చెప్పారు. నా భయాన్ని నేను చెప్తున్నాను అన్నాడు. ఈ ప్రపంచంలో పిల్లలకు పెళ్లి కాకపోతే ఎక్కువగా ఏడ్చేది ఒక్క తల్లే అంది. అంటే నా అనుమానం నిజమేనన్నమాట అన్నాడు ఈసారి నవ్వు ఆపుకోకుండానే. మీ అమ్మగారి కోరికలో అసంబద్ధత ఏమీ లేదు కదా అంది. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? నేను చేసుకోకపోతే అలా ఏడ్చేవాళ్ళు లేరు కనుక. స్పందన తేలిగ్గానే నవ్వేసింది. అతడు ముఖాన్ని వెనక్కు తిప్పి తీక్షణంగా ఆమె మొహంలోకి చూశాడు. ఓకే, మా అమ్మ ఉద్దేశం లాగానే మీ ఉద్దేశము నేను వెంటనే వివాహం చేసుకోవాలనేదే అయితే, మీరన్నట్లుగా మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా మీ దృష్టిలో ఉంటే చెప్పండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆ అమ్మాయికి మీకున్నంత మంచి మనసు ఉండాలి. తప్పకుండా 3 ముళ్ళు వెంటనే వేసేస్తాను అంటూనే ఇక అక్కడ ఉండకుండా ముఖాన్ని ముందుకు తిప్పుకొని చెరచెర నడుచుకుంటూ ఆ చీకట్లో కలిసిపోయాడు. అతడి మాటలకు నిర్విణ్ణురాలైంది స్పందన. బిగుసుకుపోయి అక్కడే అతడు వెళ్ళిన వైపుకే చూస్తూ చాలాసేపు నిల్చుండిపోయింది. ఆదివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ వెళ్లే బస్ ఎక్కింది స్పందన. సోమవారం నుండి వారం రోజుల పాటు స్కూలుకు క్రిస్మస్ సెలవులు. శనివారం సాయంత్రం జగన్నాథం మళ్ళా కూతురికి ఫోన్ చేశాడు. రేపొద్దున బయలుదేరుతున్నావు కదా అంటూ. నువ్వు హైదరాబాద్ రావటం ఇది మొదటిసారి అనుకుంటాను. కర్నూలు రాగానే నాకు ఫోన్ చేసి బస్సు నెంబర్ చెప్పు. అక్కడి నుండి సరిగ్గా 5 గంటల ప్రయాణం. ప్రతాప్ బస్టాండ్కి వస్తాడు అన్నాడు. ఆమె ఇబ్బందిగా చూసింది ఫోన్ వంక. ప్రతిదానికి వాళ్ళు ప్రతాప్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆయనే రావచ్చు కదా. అడ్రస్ చెప్పండి, నేను ఆటోలో వచ్చేస్తాను అంది. చాలా కష్టం అమ్మా, ఇల్లు పట్టుకోవటం, వాడు వస్తాడు కదా. సరేలేండి అంది. ఇక ఆ విషయం సాగదీయటం ఇష్టం లేదన్నట్లుగా. వెంటనే మూర్తిని పిలిపించి విషయం చెప్పి స్కూలుని ఇంటిని తను లేనప్పుడు కనిపెట్టుకుని ఉండమంది. పెద్దది మాణిక్యం ఉండటంతో కళ్యాణికి భయం లేదు. బయలుదేరే ముందు అమ్మ ఫోటోకి, లక్ష్మమ్మ ఫోటోకి నమస్కరించి చెప్పులేసుకుంది. కాళ్ళు కొద్దిగా తడబడ్డాయి బయటకు వస్తూ ఉంటే. బస్సు దగ్గరకు మూర్తి వచ్చాడు. హైటెక్ బస్ హాయిగా ఉంది. ఊరు దాటగానే బస్సులో సినిమా మొదలుపెట్టారు. బస్సు ఎక్కబోయే ముందు మూర్తితో చెప్పింది. 4 రోజుల్లో వద్దామని ఆలోచన, రాణిస్తారో లేదోనని భయంగా ఉంది. ఏదైనా నాకు అక్కడ ఇబ్బందిగా ఉంటే ఇంటికి ఫోన్ చేస్తాను. మాణిక్యం వచ్చి మీకు చెప్తుంది. మీరు జగన్నాథం గారికి నేను వెంటనే ఇక్కడికి రావాలంటూ ఏదో కారణం సృష్టించి ఫోన్ చేసి చెప్పండి అంది. మీరెందుకు అలా భయపడతారు అన్నాడు మూర్తి నవ్వుతూ. వాళ్ళందరితో నాకు కొన్ని గంటలే పరిచయం. వాళ్ళ హడావుడి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఎన్నాళ్ళు లేని ఆపేక్ష ఇంత అకస్మాత్తుగా నా మీద ఎందుకు పుట్టుకొచ్చిందా అని. అది నిజమో కాదో నేను ఇప్పుడప్పుడే చెప్పలేను, కానీ నా అనుమానాలు నాకున్నాయి. అమ్మ పోయిందని తెలిసే వాళ్ళు ఏవో ఎత్తులు వేస్తున్నారనుకుంటున్నాను. అమ్మ ఉంటే ఇంత చొరవ తీసుకునేవాళ్ళు కాదు అంది. ఏం పర్వాలేదు, వాళ్లల్లో ఏ ఉద్దేశాలున్నా అది మీ తండ్రి ఇల్లు, మీకు అక్కడికి వెళ్ళే అధికారం ఉంది. ఇక వాళ్ళ ప్రవర్తన అంటారా, బాగుంటే మరోసారి వెళ్తారు, లేదా ఒక్కసారితోటే రామ్ రామ్ చెప్పేస్తారు. ధైర్యం చెప్పాడు. ఓకే, మీకు ఏమాత్రం అక్కడ ఇబ్బంది కలిగినా మీరన్నట్లే ఫోన్ చేయండి, తర్వాత సంగతి నేను చూస్తాను అన్నాడు.
ఆమె బస్సు ఎక్కింది ఆ ధైర్యంతోటే. గుంటల బాటలో బస్సు కుదుపులు శరీరాన్నే కాదు మనసును కుదిపేస్తున్నాయి. స్పందనకు ఉన్నట్లుండి ఓ అనుమానం వచ్చింది. ప్రతాప్ ఆమె తమ్ముడు, వ్యాపారంలో బావగారికి సాయంగా ఉన్నాడు. తను ఆయనకు సొంత కూతురు. తనని అతడికి కట్టబెడితే అటు వ్యాపారంలో బావమరిది సాయం ఉంటుంది, ఇటు ఆస్తి మరొకరికి పోదు. ఆ పైన వయసు దాటుతున్న వాళ్లకు చేదోడు వాదోడుగా ఇద్దరం ఉంటాం. అందున ఇద్దరం కావలసిన వాళ్ళమే కాబట్టి ఏ గొడవ ఉండదు. ఈ ఆలోచనతో కానీ తనను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించడం లేదు కదా. ఆ మాట అనుకోవటం ఆలస్యం. వాళ్ళంతా చెమటలు పట్టసాగింది. ఏదో భయంకరమైన వలలో ఇరుక్కుపోతున్నట్లుగా కలవరపడసాగింది. అందుకేనా అతడు స్కూల్ అమ్ముతున్నట్లుగా మూర్తిగారితో చెప్పాడేమో. ఇక్కడున్నవన్నీ అమ్మేసి తనను శాశ్వతంగా వాళ్లతో ఉంచుకోవాలనేది ఉద్దేశమేమో. ఆమెకు నచ్చనట్లుగా నో అంది పెద్దగా. సినిమాలో మునిగి తేలుతున్న తోటి ప్రయాణికురాలు తల తిప్పి వింతగా స్పందన వంక ఓసారి చూసింది. ఆ మాట వింటూనే స్పందన సిగ్గుపడుతున్నట్లుగా తల వాల్చుకుంది. పక్కావిడ ముఖం తిప్పుకొని మళ్ళీ సినిమాలో లీనమైపోయింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.